నమస్తే. మన మిడిల్ క్లాస్ ఇళ్లలో చాలామంది అబ్బాయిలు లేకపోతే అమ్మాయిలు, మెయిన్గా అబ్బాయిలు ఇళ్లలో పని చేయకుండా ఖాళీగా కూర్చుంటే రేపు పడుకొని మనం పేక మెడలు కడుతున్నావా లేకపోతే గాలి మెడలు కడుతున్నావా అని తిడుతూ ఉంటారు. ఒకవేళ నిజంగా పేక మెడలు కానీ గాలి మెడలు కానీ వాళ్ళు కట్టుకుంటే ఫ్యూచర్లో ఏమవుతుంది? ఈ కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది కదా. సో పేక మెడలు అనే సినిమాతో మన ముందుకు వస్తుంది. సో ఆల్రెడీ దీనికి సంబంధించిన టీజర్ రిలీజ్ అయింది. టీజర్కు ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇప్పటికే 20 lakh వ్యూస్ వచ్చాయి. చాలా బాగుందని కూడా కమెంట్స్ వచ్చాయి. సో ఈ నేపథ్యంలో జూలై 19న ఈ పేక మెడలు సినిమా రిలీజ్ కాబోతోంది. సో ఈ సందర్భంగా దీనికి సంబంధించినటువంటి నిర్మాత, డైరెక్టర్ అలాగే హీరోయిన్స్ మనతో పాటు ఉన్నారు. అసలు ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటి, ఎందుకు తీయాలి, అసలు దీంట్లో ఉన్న ట్విస్ట్లు ఏమైనా ఉన్నాయా, వాళ్ళ మాటల్లోనే కనుక్కుందాం. హాయ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. టీజర్ మాత్రము మంచి వ్యూస్ వచ్చాయి అండ్ కమెంట్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దామంటే పేక మెడలు అనే సినిమా ఆ పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? డైరెక్టర్ గారు మీరు చెప్పాలి. సో పేక మెడల్ అంటే గాల్లో మెడల్ కట్టడం అనేది కాన్సెప్ట్ అండి. సో బేసిక్గా సో అంటే ఈ సినిమాలో ఏ క్యారెక్టర్ బాగా గాల్లో మెడల్ కట్టేలా బిహేవ్ చేస్తుంది, షేడ్స్ మార్చేలాగా బిహేవ్ చేస్తుంది అనేది ఒక ఇంటెన్షన్తో పెట్టుకున్నది. సో ఇంకొక క్యారెక్టర్ రియల్ లైఫ్లో ఎలా స్టెబిలిటీగా ఉండి సెట్ చేస్తుంది, ఫ్యామిలీని చూసుకుంటుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఉంటుంది. సో పేక మెడల్ అంటే ఎవరు గాల్లో మెడల్ కడుతున్నారు అనేది మేజర్ ఇంటెన్షన్తో పెట్టుకున్నాం. సో అంటే మామూలుగా అంటే మిడిల్ క్లాస్లో ఎవరైనా చేసేది అదే, ఎక్కడో ఒక చోట డ్రీమ్స్లోనో ఎక్కడో ఒక చోట ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది అని అనిపిస్తూ ఉంటుంది కదా. సో మిడిల్ క్లాస్కి కనెక్ట్ అయ్యేదే, కానీ పేక మెడలు అని అన్నప్పుడు ఏదైనా పెద్ద ట్విస్ట్ ఉంటుందేమో, లేకపోతే ఏమైనా హీరో టర్న్ అవుతాడేమో అని అనుకుంటూ ఉంటాం. మీరు అన్నట్లుగా పేక మెడలు కట్టేది ఇందులో హీరోయేనా లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా? మీరు ఉన్నారు, ట్విస్ట్ ఉంటుంది, టర్న్ కూడా ఉంటుంది, సో అన్నీ ఉంటాయి. ఓకే. సో అది ఎవరు కడతారు ఏంటి అనేది 19th వచ్చి చూస్తే తెలుస్తుందండి. సో ఈ పోస్టర్కి సంబంధించి, పోస్టర్లో మీరు ఊసరవెల్లి కదా ఇది? అవును, ఊసరవెల్లే కదా. ఎందుకు ఇలా రంగులు మార్చి మోసం చేసి పెడుతుంది అనేసి ఏమైనా కాన్సెప్ట్తో పెట్టారా లేకపోతే ఎందుకు? క్యారెక్టర్ అలాంటిదండి, అంటే డిఫరెంట్ పర్సన్ బై పర్సన్కి రంగులు మార్చే క్యారెక్టరేషన్ ఉంటుంది. సో అందుకని అంటే సిచ్యువేషన్ బట్టి లేకపోతే తన అవసరం బట్టి మారిపోతూ ఉంటాడు. సో అలాంటి క్యారెక్టర్ అనే ఉద్దేశంతో ఇది ప్రొజెక్ట్ చేయండి. ఓకే, రాకేష్ గారు, సో మీరు యాజ్ ఏ యాక్టర్ చాలా మంచి క్యారెక్టర్స్ చేశారు. సో నిర్మాతగా ఎందుకు రావాలనిపించింది అండ్ ఈ సినిమా కాన్సెప్ట్ విన్నప్పుడు మీరు ఏమనుకున్నారు, ఎందుకు తీయాలనిపించింది? ప్రొడక్షన్ అయితే కంటిన్యూస్ చేద్దామని నేనైతే అదైతే స్ట్రాంగ్గా ఉందండి. అంటే డిఫరెంట్ కథలు చెప్పాలి, ఇంట్రెస్టింగ్ కథలు చెప్పాలనేది, అది ఎంజాయ్ కూడా చేస్తా ప్రొడక్షన్ అనేది. సో కాబట్టి అప్పుడు ఎప్పుడైతే మా టీం అంతా డిస్కస్ చేసుకున్నప్పుడు ఇలా హంజా అలీ అని ఒక రైటర్తో వర్క్ చేస్తున్నాను అనమాట. సో హంజా ఇలా చెప్పాడు, పలానా ఒక బ్యాక్డ్రాప్లో కథ ఉంది అని. అప్పుడు నీలగిరిని కలిసిన వెంటనే ఒక నరేషన్లోనే తెలిసిపోయింది, ఓకే ఈ స్క్రిప్ట్ ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్, డిఫరెంట్ స్క్రిప్ట్, నేను ఎంటర్టైనింగ్గా ఉంది, ఇది కన్సిడర్ చేయొచ్చు మనం చేయడానికి అని. సో అండ్ తర్వాత ఏంటంటే నాకు నీలగిరిలో ఉన్న ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది చాలా, అది నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా స్క్రిప్ట్లు వస్తూ ఉంటాయి, బాగుంటాయి అంతా. ఇప్పుడు డైరెక్టర్ ఆ యాటిట్యూడ్ లేకపోతే ఆ మైండ్ సెట్ ఒక పాజిటివ్ అప్రోచ్ ఉంటుంది కదా, అది లేకపోతే ఎంత గొప్ప స్క్రిప్ట్ ఉన్నా కూడా మనం మెటీరియలైజ్ అవుతుంది. సో నీలగిరిలో ఆ మంచి కాంబినేషన్ అనమాట. అంటే స్క్రిప్ట్లో ఎక్కడ కనెక్ట్ అయ్యారు మీరు? మొత్తం స్క్రిప్ట్ అంతా బాగుందా లేకపోతే పర్టికులర్గా ఏమైనా ఉందా? స్క్రిప్ట్ అంతా ఎంటర్టైనింగ్ ఉంటుందండి. నీకు స్క్రిప్ట్ అంతా ఎంటర్టైనింగ్ ఉంటుంది, జస్ట్ ఎంటర్టైన్మెంటే కాకుండా లాస్ట్లో ఒక చిన్న రౌండ్ ఆఫ్ ఉంటుంది మొత్తం. ఇప్పుడు పిచ్చాపాటే కామెడీ అలా కాదు, ఇది ఒక అలా క్యారెక్టర్ అలా చేస్తూ ఉండి పిచ్చాపాటిగా చేస్తూ ఉంటాడు. అండ్ లాస్ట్లో ఫైనల్ ఏదైతే మనం చెప్పబోతున్నాం సినిమా టేక్అవే ఉంటుంది కదా, ఒక ఎమోషనల్ టేక్అవే లేకపోతే ఎంటర్టైన్మెంట్గా మనం ఒక ఎక్స్పీరియన్స్. సో ఆ టేక్అవే నాకు నచ్చింది. ఓకే. సో మీరిద్దరు ప్రొడ్యూసర్స్ కదా, ఇద్దరు హీరో కమ్ ప్రొడ్యూసర్సా లేకపోతే? నేను అది ఇద్దరు, సారీ ఇద్దరు ఉంది, సారీ మీ ఫుల్ నేమ్ ఏంటంటే? వినోద్ కదా, సారీ. ఓకే కరెక్ట్. సో వినోద్ గారు, ఫస్ట్ మిమ్మల్ని చూడగానే గుర్తొచ్చేది ఏది? నా పేరు శివలో ఆ సైకో క్యారెక్టర్, ఇప్పటికీ భయపడుతుంటారు కదా, మీరు అలా వాటికే కనెక్ట్ అయ్యారని చాలామంది అనుకుంటారు. అండ్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో కూడా చేశారు.
ఇప్పుడు ఇందులో హీరోగా చేయడం మీకు ఎలా అనిపించింది అండ్ దీనికి సెట్ అవుతాను అని మీకు అనిపించిందా లేకపోతే డైరెక్టర్ గారు రాకేష్ గారు వీళ్ళు సెట్ చేశారా? I mean, see, నా ఫేస్కి జనరల్గా నెగిటివ్ షేడ్స్ ఈజీగా సెట్ అయిపోతుంది. అనిపించిందా అది? లేకపోతే ఫస్ట్ ఆ సినిమా వల్ల అలా అనిపించిందా మీకు? మీ ఫ్రెండ్స్ చెప్పేవాళ్ళ కాలేజ్లో? నో నాట్ ఆఫ్టర్ నా పేరు శివ తర్వాత అది అంతా హిట్ అయింది కదా, సో అప్పుడు నాకే అర్థమైంది ఓకే మేబీ నా ఫేస్కి అది చాలా ఈజీగా అది నెగటివ్ షేడ్స్ ఈజీగా సెట్ అవుతుంది. సో బట్ ఈ క్యారెక్టర్ అంటే ఇది ఈడేమో మంచివాడేం కాదు, ఈజ్ ఆల్సో కనిపిస్తుంది. యా బట్ ఈజ్ నాట్ a killer. He's not a psycho or he's not a killer. బట్ సో అలా ఒక క్యారెక్టర్, బట్ వినగానే నాకైతే దిస్ ఇస్ సచ్ అన్ ఛాలెంజింగ్ అండ్ ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ టు ప్లే. అండ్ ద యూఎస్పీ ఏంటంటే ఈ క్యారెక్టర్కి పీపుల్ will love him, also hate him. People not love him, people will enjoy him, also will hate him. ఏ పాయింట్లో హైట్ చేస్తారు, ఏ పాయింట్లో ఎంటర్టైన్ అవుతారు? అది చెప్పడానికి చెప్పేస్తే ఒక పాయింట్ చెప్పొచ్చు కదా. No, see, what can I say? His character is like వైఫ్ దగ్గర నుంచి వైఫ్ దగ్గర ఒక ప్రేమతో మాట్లాడి ఒక 500 తీసుకెళ్ళి ఫ్రెండ్స్కి పార్టీ ఇస్తాడు. ఓకే, దెన్ ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఒక 5,000 ఆర్ 10,000 తీసుకెళ్ళి లవర్తో ఏదో డేట్కి వెళ్తాడు. అందుకే ఇలా పెట్టారు మీరు, రంగులు మారుస్తున్నారు అని చెప్పేసి. దెన్ లవర్ దగ్గర నుంచి ఒక 50,000 తీసుకొని వచ్చి వైఫ్కి ఆ 500 తిరిగిస్తాడు. ఇలాంటి ఒక బ్యాలెన్స్డ్ లైఫ్ ఉన్న అంటే ఏంటంటే ఇప్పుడు వేరే ఎవరి లైక్ ఇఫ్ సంబడి ఎల్స్ ఇస్ గెటింగ్ స్కామ్డ్ అంటే మేము ఎంజాయ్ చేస్తాం కదా, ఓ వాళ్ళకి ఇలా అయింది అని మనకైతే వి స్టార్ట్ హేటింగ్ దట్ పర్సన్. మీరు ట్విస్ట్ చేసి బ్యాలెన్స్ చేస్తున్నారు అన్నమాట. You will enjoy the smartness in him. But basically what he does, you will hate him. Yeah. అంటే కంటిన్యూస్ గా ఒకరిని మోసం చేసే లోపు వీరిని మోసం చేశారని తెలిసే లోపు ఇంకొకరి దగ్గరికి వెళ్ళిపోతారు అంతేనా? మీరు ఎలా భరించారండి మరి? అదే అండి సినిమాలో ఇప్పుడు చాలా భరించాం. అంటే మీకు పెళ్లి చేసుకున్న తర్వాత తెలిసిందా లేకపోతే పెళ్లికి ముందే తెలిసిందా? అంటే అది ఐ డోంట్ థింక్ ద క్యారెక్టర్ హ్యాడ్ అ చాయిస్. అంటే ఇప్పుడు కొన్ని అరేంజ్ మ్యారేజెస్లో లైక్ పీపుల్ చాయిస్ ఉండదు కదా, సో దే విల్ సీ. అండ్ అలా కాకుండా దే విల్ సే ఓ ఇది తను పెద్ద హైదరాబాద్లో పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనమాట, అండ్ దెన్ విల్ ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్, అది కూడా ఒక స్కామ్. అక్కడ నుంచి స్టార్ట్ చేసి అమ్మాయిని తీసుకొచ్చారు అనమాట. మీరు ఆ స్కామ్ లో ఇరుక్కున్నారు. అవును, ఓ వావ్, సో ఇలా సాఫ్ట్వేర్ ఇంజనీర్ మళ్ళీ వస్తే యాక్చువల్ నిజమేమని తెలుస్తుంది. ఓకే, మామూలుగా అయితే ఏ వైఫ్ అయినా ఒకవేళ తెలిసిన తర్వాత దాన్ని దాచిపెట్టి ఏదో ఒకటి కలిసి ఉండాలనుకుంటుంది. బట్ మీరు చెప్పారు కదా బయటకు వచ్చి తనకి డబ్బులు ఇవ్వద్దు అని చెప్పి, ఎందుకు చెప్పారు అలాగా? బికాస్ అంటే ఇప్పుడు ఐ హావ్ గాటన్ స్కామ్, ఐ డోంట్ వాంట్ అదర్స్ టు గెట్ స్కామ్డ్. ఇలాంటి థాట్స్ అంటే పతియే ప్రత్యక్ష దైవం అని చెప్పి అలా అది ఉండదా? లేదంటే ఆమె బేర్ చేయాలి కదా, 500 1000 ఆమె బేర్ చేయాలి కదా. ఆస్క్ మీ కదండి మరి, ఆమె ఎక్కడ వస్తుంది? అవును, ఇది నాకు నేను సేఫ్ అవ్వాలి అని నేను ఇలా చెప్తున్నా. వాళ్ళందరూ వచ్చి నాకే అడుగుతారు. అంతే అదే. ఓకే, అండ్ మీరు డబ్బులు లేవు నా దగ్గర ప్రమోషన్కి, మీరు స్కానర్ ఇచ్చాను అని చెప్పారు. మీకు ఎక్కడ సరిపోవట్లేదా? ఎన్ని చోట్ల తీసుకున్నా ఇంకా సరిపోవట్లేదా డబ్బులు? ఇంకా కావాలి. ఎంత కావాలి మీకు? ఎంత స్కామ్ చేయాలనుకుంటున్నారు మీరు? ఇప్పుడు మీ వైఫ్ ఆల్రెడీ చెప్పేసింది డబ్బులు ఇవ్వద్దు అని. మీరు స్కానర్ పెట్టి డబ్బులు అడిగితే ఎవరు ఇస్తారు అనుకుంటున్నారు? చాలా మంది ఉన్నారండి. నాకు డబ్బులు ఎగ్జైట్మెంట్ కాదు, ఆ స్కామింగ్ చేయడం. డబ్బులు కూడా ఇది ఎలా చెప్తా, ఓ డబ్బులు ఇది కాదు ఓన్లీ అది అయిన తర్వాత డబ్బులు ఏం చేస్తున్నావు మరి? ఎవరైతే స్కామ్ చేసి అందులో పడ్డారో అప్పుడు మీకు కిక్ వస్తుంది అంతేనా? ఎగ్జాక్ట్లీ. ఓకే, సో అది కూడా ప్రమోషనేనా అండి? ప్రమోషన్. ఆ డబ్బులు సోషల్ వర్క్ కోసం బార్లో అక్కడెక్కడ అలా చేస్తా ఉన్నాడు. నేను సీరియస్ గా అడిగితే సినిమాలో. ఓకే, బట్ సీరియస్లీ ఆ కాన్సెప్ట్ ఎందుకంటే ఇట్స్ ద పర్ఫెక్ట్ ఇంట్రొడక్షన్ ఆఫ్ లక్ష్మణ్ క్యారెక్టర్.
దిస్ ఇస్ నాట్ జస్ట్ మార్కెటింగ్ కోసం చేయలేదు, ఇది పర్ఫెక్ట్ లక్ష్మణ్ క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ చేద్దామని. చూస్తే తెలిసిపోతుంది సినిమాలో మీరు ఏమేం చేస్తారు అనేది ఆ కాన్సెప్ట్ లో తెలిసిపోతుంది. అండ్ ఇంకొక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు కదా, నిచ్చెన వేస్తుంటాడు పైకి. ఏం డ్రీమ్స్ కంటుంటారు అంటే అంత పెద్ద డ్రీమ్స్ ఏమున్నాయి? ఇప్పుడు స్కామ్ చేస్తున్నారు బాగానే ఉన్నారు, మళ్ళీ ఎందుకు పెద్ద డ్రీమ్స్? దానికి స్కామ్ అంతా డ్రీమ్స్ అక్కడికి తీసుకెళ్తారా లేకపోతే? హీస్ లైక్ దట్ అండి. హీ లివ్స్ ఇన్ అ బస్తీ బట్ హీ బిలీవ్స్ దట్ he belongs to Jubilee Hills, you know. మేము అక్కడే ఉండిపోయాం, ఎక్కడికో తీసుకెళ్ళాలి అనుకుంటాం, అక్కడికి ఇక్కడే ఉంటారు అన్నట్టు. ఓకే, సో నీలగిరి గారు మామూలుగా ఇలాంటి సినిమాలు తీస్తున్నప్పుడు కామెడీ ఉంటుంది, కామెడీతో పాటు ఒక సీరియస్గా ట్విస్ట్ అయ్యేది ఒకటి ఉంటుంది కదా, ఇందులో సీరియస్నెస్గా ట్విస్ట్ అయ్యేది ఉందా, లేకపోతే కాన్సెప్ట్ వైజ్గా ఏమైనా సందేశం ఇచ్చేటట్టుందా, ఎలా ఉంటుంది? ట్విస్ట్లు సందేశం కాదండి, బట్ నేను అనుకుంది మేజర్ ఏంటంటే ఒక రివల్యూషన్ థాట్ అయితే ఒకటి ఉంటుంది. అంటే ఇప్పుడు ఇది ఇలాగే ఎందుకు జరగాలి, ఇలా కూడా జరగచ్చు కదా అని ఒక పాయింట్ కొన్ని ఉంటాయి. సో ఒక స్టేజ్ తర్వాత మీరు అంటే ఏదైనా ఒక సిచ్యువేషన్ని అడాప్ట్ చేసుకుంటున్నప్పుడు తీసుకుంటున్నప్పుడు ఇలా ఉండాలి అలా ఉండాలని కాదు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండాలని ఇలా కొన్ని పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని జరుగుతున్నాయి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని క్యారెక్టర్లు ఏం డిసిషన్ తీసుకుంటున్నాయి, కొన్ని క్యారెక్టర్లు ఎలా బిహేవ్ చేస్తున్నాయి అంటే చెప్పాలనేది ఉద్దేశం. అంటే ఇది ట్విస్ట్ లాగా చేయాలని ఉద్దేశం అయితే లేదు. అట్లా కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, బట్ బాగా కనెక్టింగ్ ఉంటుంది. అంటే మనం డే బై డేలో చూస్తున్న రియల్ లైఫ్లో ఉంటుంది. ఇప్పుడు మీరు ఇంట్లో మీ హస్బెండ్తో ఎలా ఉంటారో, అంటే ఐ మీన్ నా ఉద్దేశం ఆ కనెక్టింగ్ పాయింట్ ఆఫ్ ఎమోషన్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ రిలేట్ అవుతూ ఉంటాయి. యాక్చువల్లీ మిడిల్ క్లాస్ కాన్సెప్ట్తో తీసుకుంటే ప్రతి హౌస్కి కనెక్ట్ అవుతుంది అనమాట, ఎక్కడో ఒక చోట ఒక సీన్ కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఓకే ఓకే, సో లొకేషన్స్ ఎక్కడ షూట్ చేశారు? సో పురాణాపూర్ అని మనకి మూసీ రివర్ ఉంది కదా, నా పక్కన బస్తీ తీసుకున్నాము, ఆ బస్తీలో షూట్ ప్లాన్ చేసుకున్నాము. సో అక్కడే మనం అంటే ఒక హౌస్ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని ఒక 3 monthsకి ఆ ఇల్లు బాగా నచ్చింది, వాళ్ళని వేరే ఇంటికి షిఫ్ట్ చేసి ఆ ఇంట్లోనే యాజ్ రియాలిటీ అంటే ఏది ఒక సెట్ లాగా కాకుండా వాళ్ళలో మింగిల్ అయిపోయి న్యాచురల్గా ఉండిపోయి వాళ్ళ సపోర్ట్ తీసుకుంటూ చేసాం అది. ఓకే ఓకే, రాకేష్ గారు లొకేషన్స్ వైజ్ ఒక కాన్సెప్ట్ అనుకున్నారు, అక్కడే షూట్ చేశారు. అండ్ మీ బడ్జెట్ దాటిపోయిందా లేకపోతే బడ్జెట్లోనే షూట్ చేశారా? చాలా దాటిపోయింది, బట్ అది కాన్షియస్ డిసిషన్ నాకు. ఐ మీన్ అక్కడ కూడా ఏమైనా స్కామ్ చేశారా? అక్కడ వరకు ఇంకా రాలేదు. ఇనిషియల్గా మన నీలగిరి చెప్పినప్పుడు బడ్జెట్ నాకేమర్థమైంది, ఆ బడ్జెట్లో అవ్వదు, ఇంకా పెట్టాలి దీనికి, అది రావాలని. తర్వాత ప్రీ ప్రొడక్షన్లో ఇంకా అర్థమైంది ఇంకా పెట్టాల్సి వస్తుందని. షూట్ అయిపోయిన తర్వాత షూట్ ఆ బడ్జెట్లో చేస్తాం. షూట్ తర్వాత మాకు అర్థమైంది అది టెక్నికల్గా ఇంకా స్ట్రాంగ్ ఉండాలి, మనకి టెక్నికల్ సరిపోదని మళ్ళీ ఇంకా రీవర్క్ చేయించాం. సో అలా మనకి అనుకున్న బడ్జెట్ కన్నా చాలా ఎక్కువైపోయింది. ఓకే, అండ్ మీకు బాగా నచ్చిన సీన్ ఏంటి ఇందులో? పోనీ రివీల్ చేయకపోయినా ఒక డైలాగ్, ప్లీజ్ నా దగ్గర డబ్బులు లేవు దీనికి పంపించండి అని మాత్రం చెప్పకండి. ఓకే, అయ్యో ఓకే, సో వీళ్ళిద్దరు కాంబినేషన్ ఒక చిన్న సీన్ ఉంది, అది ఒక్క నిమిషం చెప్పు. పట్టాలకి 18,000 మనం అడిగితే లేదన్నాము. వివరాలు నేను క్రోర్స్లో డీల్స్ చేస్తుంటే నువ్వేమో బస్తీలో బజ్జులు అమ్ముతుంటా. Sorry, we'll start again. Afternoon 3 PM is very danger time. కాదు, ఏం చెప్పినా మీరు అక్కడికి వెళ్ళిపోతారా? నేను కోట్లలో డీల్ చేస్తున్నానని అంటుంటారా? ఏం చెప్పినా మినిమం ఉండాలి, అది బేసిక్ మినిమం. ఇంతకీ కోట్లు వెళ్ళారా లేకపోతే తీసుకొని వచ్చారా? ఫైనల్గా ఏం చేశారు మరి? ఫిలింలో ఏం చేశారు అంటున్నా. ఫిలింలో అది కామెడీ పీస్ అండి, అది జస్ట్ మాట్లాడడం అంతే. ఫైనల్గా ఒక టార్గెట్ అయితే రీచ్ అవుతారని మాకు అర్థమవుతుంది. ఓకే ఓకే, అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్? మ్యూజిక్ వచ్చి స్మరణ్ చేశారండి. తను కొత్త పరోడ్ అని ఒక వెబ్ సిరీస్ చేసాము, దాని తర్వాత ఇది మన RX100 బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తనే చేసాను. సో
రీసెంట్గా మార్టిన్ లూథర్ కింగ్ అని ఒకటి మన వెంకటేష్ ఆ టీం వాళ్ళతో చేసాము. సో తను ఏంటంటే తను ఎక్కడ కూడా కొన్ని విషయాల్లో వాంటెడ్గా ఫిల్ చేయాలని మ్యూజిక్తో నింపేయాలని అట్లేం ఉండదు. సిచ్యువేషన్ దానికి ఏది అడాప్ట్ అవుతుంది, దానికి ఎలా చేయాలి అన్నట్టుగా ఆలోచిస్తుంది. మంచి థాట్ ఏంటంటే మాకు ఎండింగ్లో ఒక చిన్న సాంగ్ ఒకటి వచ్చిందండి. సో తను ఫస్ట్ నుంచి స్క్రిప్ట్ చదివిన దగ్గర నుంచి ఆ హీరోయిన్ క్యారెక్టర్ వరలక్ష్మి క్యారెక్టర్ వరలక్ష్మి కోసం ఏదో చేయాలని ఎప్పుడు ఒక ఫీల్ అవుతూ ఉంటాడు. సడన్గా ఒకరోజు ఫోన్ చేసి ఒక సిచ్యువేషన్ వచ్చింది, ఇక్కడ సాంగ్ సెట్ అయింది, ఎడిట్ అంతా లాక్ అయిన తర్వాత అని ఒక ట్యూన్ పంపించేసి ఇది ఎలా ఉంది అన్నాను. సో వితిన్ ఒక 1 minute సాంగ్ అప్పుడు మా డైలాగ్ రైటర్ కార్తిక్, సో తనే సాంగ్స్ కూడా రాసేది. మీ ముగ్గురు వెళ్ళిపోయేసి ఆ ఎడిట్ మొత్తం మనం సెట్ చేసేసి అక్కడ సిచ్యువేషన్ సాంగ్ యాడ్ చేసాం. అది చాలా మంచి పాట అనిపించింది. అసలు చాలా ఎమోషనల్గా అనిపించింది ఆ ఎండింగ్ పార్ట్ తను ఏదైతే చేసిండో అది. ఓకే, అంటే ఇప్పుడు హీరోయిన్ కాకుండా మ్యూజిక్ కూడా ప్రాణమే కదా, సో ప్రాణం పెట్టి చేశారు అని అంటున్నారు. ఓకే, అండ్ ఫైనల్గా పేక మేడలు సినిమా ఎందుకు చూడాలి అంటే ఏం చెప్తారు మీరు? సినిమా బాగుంటుంది కాబట్టి చూడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి. రెండోది చాలా రియలిస్టిక్ సెన్స్లో ఎంటర్టైన్గా చేసాం. అర్థమవుతుంది మీ మాట. అండ్ మీరండి ఎందుకు చూడాలంటే ఏం చెప్తారు? అంటే ఇది యాజ్ యు నో ఇది ఒక లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జరిగిన ఒక స్టోరీ. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ స్టోరీ. ఐ మీన్ స్క్రీన్లో చెప్పాలి, దీని గురించి మాట్లాడాలి, డిస్కస్ చేయాలి. అంటే ఇది వీళ్ళు చెప్పారు ఆల్రెడీ డైరెక్టర్ సార్ ఏం చెప్పారు, ఇట్స్ మంచి ఎంటర్టైన్మెంట్ ఉన్న ఒక రియలిస్టిక్ సినిమా అని చెప్పొచ్చు. అందరూ ఎంజాయ్ చేస్తారు ఖచ్చితంగా, అందుకే చూడండి. మీరు రాకేష్ గారు? మన తెలుగు ఆడియన్స్కి నచ్చే సినిమా అండి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మైండ్ సెట్ మన తెలుగు ఆడియన్స్కి వాళ్ళు డిఫరెంట్గా కోరుకుంటున్నారు అండ్ ఎంటర్టైన్ అవ్వాలని. సో వాళ్ళు రెగ్యులర్ స్టఫ్కి రావట్లేదు వాళ్ళు. సో నాకేంటంటే ఈ పేక మేడలు అనేది మన తెలుగు ఆడియన్స్కి ప్రస్తుతం ఉన్న మైండ్ సెట్కి రైట్ ఫిలిం ఫర్ ఇన్ థియేటర్స్. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్. చాలా ఎంటర్టైనింగ్ ఉంది. ఇంటర్వ్యూ ఎలా ఉందో మూవీ కూడా ఇంకా అంతకన్నా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. సో ఖచ్చితంగా July 19th పేక మేడలు సినిమా రిలీజ్ కాబోతోంది. సో ఖచ్చితంగా వెళ్ళి చూసి ఎంజాయ్ చేయండి.